స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే మనకి మీకు ఏది ఇష్టమో అడుగుడి నేను అది చేస్తా అన్నారు. అంటే మన దగ్గర పెద్ద చిట్టానే ఉంటది. కాకపోతే ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాగ్దానం, మీకేది ఇష్టమో అడుగుడి అది నేను అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఏం చెప్తున్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. అంటే ఈరోజు చాలా మంది విశ్వాసులకు వారికి ఇష్టమైనది, వారికి కావాల్సింది వారికి దొరకట్లేదు. అంటే ఏంటి అర్థం? ఆయన యందు మనం నిలిచి ఉండట్లేదు, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండట్లేదు. ఇదే కారణం. ఇక్కడ సరి చేసుకుంటే దేవుడు మన ఇష్టానుసారమైనది ఏది అడిగినా అది చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాకపోతే మనం ఎలా అడగగలం? మనకి ఇష్టమైంది ఆయన మాటలు మనలో ఉంటే మనకు ఇష్టమైంది మనం అడగగలం. అయితే ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా అడగలేము, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగానే అడగగలం. కాబట్టి ఈ లోకానుసారమైనవి మనకి దక్కించుకోవాలన్నా, మనం అడగాలన్నా మొదటిగా ఆయన యందు మనం నిలిచి ఉండాలి. తర్వాత ఆయన యందు నిలిచి ఉన్న వారి లోపల ఆయన మాటలు నిలిచి ఉండాలి. అప్పుడే దేవునికి మనకి ఒక అన్యోన్య సహవాసం అన్నది ఏర్పడుతుంది. కాబట్టి మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కాబట్టి మనకి ఏది ఇష్టమో అప్పుడు మనం అడగకపోయినా ఆయన చేసే దేవుడు. నోటి మాట పూర్తవక మునిపే మన అక్కర్లు ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి అప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అడగాల్సిన అవసరం లేదు అంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనం ఫలించడమే దేవునికి కావాల్సింది, మనం ఫలించడమే దేవునికి ఇష్టమైనది. కాబట్టి ఫలింపు మనలో నుంచి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము ఆయనకు ఇష్టమైన శిష్యులుగా ఉంటే మనకి ఏది ఇష్టమో అది ప్రభువారు చేస్తారు. కాబట్టి తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని. తండ్రి ఎంత ఇదిగా దేవుని ప్రేమించారు, యేసయ్యను ప్రేమించారు, అదే రీతిగా యేసయ్య మనల్ని ప్రేమిస్తే మనం తట్టుకోలేం. ఎందుకు తట్టుకోలేమంటే దేవుని ప్రేమ చాలా భయంకరమైనది, దేవుని చాలా కఠినమైనది. ఆయన ఎంతగా ప్రేమించాడో తన కుమారుణ్ణి అంతగానే కరుణ కటాక్షం లేకుండా సిలువలో శిక్షించాడు. ఎందుకు శిక్షించారు అంటే, నా పాపాలు, మన పాపాలన్నీ ఆయన భరించాడు, ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి పాపము ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు ఆయన చేయిని విడిచాడు. అది కఠినమైన ప్రేమ. ఎందుకు ఆయన అంత కఠినంగా ఆయన పట్ల నడుచుకున్నారు అంటే, నీ మీద నా మీద ప్రేమతో తన సొంత కుమారుణ్ణి సిలువలో శిక్షించడానికి కూడా వెనకంజ వేయలేదు. తండ్రి ప్రేమ అలాంటిది. అయితే యేసయ్య ప్రేమ నీవు నేను తండ్రిని చేరుకోవాలని. కాబట్టి మనం తండ్రిని చేరుకున్నట్లుగా, తండ్రి మనతో నివసించినట్లుగా యేసయ్య నా పాపాలని సిలువలో భరించారు. కాబట్టి తండ్రి ఆయన చెయ్యి విడిచారు. ఆయన చెయ్యి విడిచి నీ చెయ్య నా చెయ్య పట్టుకున్నారు. కాబట్టి ఇంత గొప్ప త్యాగాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్న తర్వాత ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. కాబట్టి అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడిగితే ప్రభువారు చేస్తారు. కాబట్టి తండ్రి ప్రేమ మనకు లభించుటకు యేసుక్రీస్తు ప్రభువారిలో మనం జీవించగలిగితే, ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మనం రాగలిగితే తండ్రి ప్రేమను అంటే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలం. ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.